అధికార యంత్రాంగానికి, అదేవిధంగా మండల సర్వేయర్ గారికి, దీంట్లో పాల్గొన్నటువంటి రైతాంగానికి, గ్రామస్తులకు అందరికీ, ప్రగతిశీల వాదులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ భూభారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వివాదరహితమైనటువంటి ప్రాంతంగా, భూ వివాదాలు లేనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా 2025 సంవత్సరంలో మరి భూభారతి చట్టాన్ని తెచ్చి, మరి భూభారతి చట్టం కంటే ముందు అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో. 1971 సంవత్సరంలో మనకు ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా మరి 1971 నాటి ఆర్ఓఆర్ యాక్ట్ మన 2020 సంవత్సరం వరకు, అంటే సుమారుగా 50 సంవత్సరాల వరకు కూడా మరి ఆర్ఓఆర్ యాక్ట్ పనిచేయడం జరిగింది. ప్రతి ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చినప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు రైతులకు జరుగుతూ ఉన్నాయి, కొంతవరకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మరి యాక్ట్ 71 ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చినప్పుడు రైతులకు పాస్బుక్లు వచ్చినాయి. అంతమందికి తోక పాస్బుక్లు ఉండేది. మరి 71లో ఆర్ఓఆర్ యాక్ట్ వచ్చిన తర్వాత రైతులకు పాస్బుక్లు రావడం, ఆ తర్వాత 2020 యాక్ట్ రావడం ద్వారా మరి ఆర్ఓఆర్ 20 సంవత్సరంలో మరి ధరణి అనేటువంటి ఒక చట్టం తెచ్చి, దాని ద్వారా కూడా కొన్ని ప్రయోజనాలు జరిగినాయి. దాంట్లో కొన్ని లోపాలు ఉండవచ్చు, కానీ దాని ద్వారా కూడా వేగవంతంగా వెంబడే భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వేగవంతంగా రైతులకు మొటేషన్ కావడం, పాస్బుక్లు రావడం, మరి ఆన్లైన్లోనే మరి దరఖాస్తులు, సమస్యలున్న ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసుకున్నటువంటి మరి అద్భుతమైనటువంటి అవకాశాలు మరి ఆ చట్టంలో కూడా ఉన్నాయి. కానీ దానిలో కొన్ని లోపాలు, విస్తీర్ణం గ్రామ స్థాయిలో వీళ్ళ మీద అనేక రకాల ఇబ్బందులు, భూ విస్తీర్ణం రికార్డు కంటే భూమి విస్తీర్ణం హెచ్చు తక్కువలు ఉండడం, అనేకమైనటువంటి లోపాలను సవరించడం కోసం మళ్ళీ ఈ భూభారతి చట్టాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం చాలా అభినందించదగ్గ పరిణామం. దానిలో అనేక విధాలుగా దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మ్యాప్ రిజిస్ట్రేషన్తో పాటు భూమి వెంబడే ఆన్లైన్లో మారుతుంది, కానీ దానికి మ్యాప్ పెట్టాలనేటువంటి ఒక నిబంధన. మరి మ్యాప్ కావాలంటే ఏం చేయాలి? భూమిని సర్వే చేయాలి. సర్వే చేస్తేనే భూమికి మ్యాప్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం భూములు సర్వే చేయాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, చిన్న చితక రైతులు, సామాన్య రైతులు మరి పెద్ద రైతులతో కొట్లాడలేక చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క సర్వే కార్యక్రమానికి రూపకల్పన చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక 1000కి పైగా మరి 10,000కి పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మరి అందులో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసుకుని, అందులో మన మండలంలో రాజాపేట మండలంలోని చిన్న చిన్న గ్రామాలను ఫస్ట్, పెద్ద గ్రామాలకు పోతే పెద్ద పెద్ద సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి చిన్న గ్రామాలను ఎంపిక చేసుకొని ఆ గ్రామాల్లో ఈ ముఖ్యంగా బూరుపల్లి గ్రామం అంటే దీంట్లో 1000 ఎకరాల విస్తీర్ణం ఉన్నది. ఈ 1000 ఎకరాల విస్తీర్ణాన్ని సులభంగా కొలవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా సమస్యలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలో ఒక ఎక్స్పెరిమెంట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం మన గ్రామాన్ని ఎంపిక చేయడం, బూరుగుపల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి, బూరుగుపల్లి రైతుల పక్షాన మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో భూమిని ఏదైనా సర్వే చేయాలంటే మరి సర్వేల చుట్టూ తిరగలేక, రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరగలేక మరి వేలాది రూపాయలు ఖర్చులు పెట్టుకున్నటువంటి అప్పుల పాలైనటువంటి రైతాంగం ఉన్నారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేకపోయింది. కాబట్టి ప్రభుత్వమే మరి మన దగ్గరికి వచ్చి యంత్రాంగమే మీ భూమిని కొలుస్తామని వచ్చినప్పుడు మనం దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం కొలవలేము. కొలిసినా కానీ భూమి సర్వే నెంబర్ మాత్రమే కొలవగలుగుతారు, బై నెంబర్లు కొలిసే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి కొత్తగా ఇప్పుడు బై నెంబర్లు కూడా కొలుస్తాము. మీకు బై నెంబర్ సిస్టమ్ ఉండదు, మీ భూమి ఎంత ఉందో మీకు కొలిసిచ్చే బాధ్యత మాదని చెప్పి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి దాన్ని స్వాగతించాల్సినటువంటి బాధ్యత మరి రైతాంగం మీద ఉంది. దీంట్లో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామికవాదులు, పౌర సంఘాలు అందరూ కూడా, అభ్యుదయవాదులు అందరూ భాగస్వామ్యం అయితేనే యొక్క పథకము అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి దీనిలో అందరం భాగస్వామ్యం కావాలి, అందరం బాధ్యత తీసుకోవాలి, అందరం రైతాంగానికి మరి అర్థమయ్యే రీతిలో చెప్పినప్పుడే ఈ పథకం యొక్క ఆలోచన ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆశయంతోనైతే ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసిందో మన విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడ మనం రూపాయి దళారులకు చోటు లేదు, మీరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులు వచ్చారు, గ్రామాలకు వచ్చారు, మరి పట్టాలంటారు, సర్వే అంటారు, ఏం చేస్తారో, మా భూమి ఏడ గుంజుకుంటారో, ఏమైందో అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితమైనటువంటి ఆధారాలు మనకు పాస్బుక్ ఉన్నది. ఎవ్వరు ఏం చేయరు. అది మనం ఆరోపణలు మనం
మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఖచ్చితమైనటువంటి ఆధారాలతో మన పాస్బుక్ మీద ఎంత విస్తీర్ణం ఉన్నదో అంత విస్తీర్ణం వాళ్ళు ఖచ్చితంగా కొలిసి ఒక అంగుళం కూడా మరి విడిచిపెట్టకుండా ఎక్కడ అవినీతికి తావు లేకుండా చూపించడానికి మరి అధికార యంత్రం మన గ్రామానికి వచ్చారు, మన పల్లెకి వచ్చారు, మన గూడానికి వచ్చారు, మన ఇంటి ముందుకు వచ్చారు. కాబట్టి మనమంతా కూడా దీన్ని అర్థం చేసుకుని దీన్ని స్వాగతించి మనకు సహకరించాల్సినటువంటి బాధ్యత మనం ఉందని చెప్పి ఈ సందర్భంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం చేరుకుని ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ నమస్కారం.